హలో పీపుల్. మన ప్రోడక్ట్ డెలివరీ అయిపోయింది. వాళ్ళు ఫీడ్‌బ్యాక్ కూడా ఇచ్చారు. సో, వాళ్ళ ఎమోషన్స్ ఎలా ఉన్నాయి? గిఫ్ట్ తీసుకున్న వాళ్ళ ఎమోషన్ ఎలా ఉంది? గిఫ్ట్ ఇచ్చిన వాళ్ళ ఎమోషన్ ఎలా ఉంది? వాళ్ళు మనకి మెసేజ్ ద్వారా వాళ్ళ ఫీడ్‌బ్యాక్ చాలా పాజిటివ్‌గా ఇచ్చారు. వాళ్ళ మాటల్లో ఎలా ఉందో ఒక్కసారి తెలుసుకుందాం. నేను కూడా మీతో పాటే చూడాలనుకుంటున్నాను. కమ్. హాయ్ అండి. ఐయామ్ సౌజన్య ఆ! ఫ్రమ్ బావున్నాను. పిక్సిఫై ప్రింట్స్. బాగున్నాను. మీరు బాగున్నారా? బావున్నానండి. ఓకే. ప్రోడక్ట్ ఎలా ఉంది? మీ ఫీడ్‌బ్యాక్ ఇవ్వగలరా? ఓకే. షూర్. కంపల్సరీ. ప్రోడక్ట్ అయితే నాకు చాలా నచ్చింది. 100% 100 కాదు 200% సాటిస్ఫైడ్. థాంక్ యూ సో మా మచ్. హస్బెండ్ కూడా ఆ! చాలా నచ్చింది. ఓకే. తను గిఫ్ట్. ఎంత సర్ప్రైజ్ ఫీల్ అయ్యాడంటే ఓకే. ఫస్ట్ టైమ్ అసలు ఇలాంటి గిఫ్ట్ ఇవ్వడం అనేది ఫస్ట్ టైమ్. వీడియోలో కనిపిస్తుంది తన ఎక్స్‌ప్రెషన్ చూస్తేనే. ఆ! చూసాము. అసలు తను ఎక్కడి నుండి తీసుకున్నావు ఇది ఎలా అని. అంటే ఈ ఐడియా కూడా చాలా బావుందనేసి తను కూడా చెప్పిండు. ప్యాకింగ్ అదంతా ఎలా ఉంది? ప్యాకింగ్ కూడా సూపర్బ్ అసలు. కానీ నేను ఎక్స్‌పెక్ట్ చేసిన దానికంటే చాలా వచ్చింది. మీరు ఫస్ట్ వీడియో చూసినప్పుడు ఏమనుకున్నారు? ఓకే. మీ వీడియో చూసిన తర్వాత యాక్చువల్‌గా మీ వీడియో చూసిన తర్వాతనే అది ఆర్డర్ పెట్టాలని అనిపించింది నాకు. ఓకే. చూస్తేనే అంత జెన్యూన్‌గా అనిపించింది. ఓకే. మీతో మాట్లాడాక మీరు చాటింగ్ కూడా చేశారు కదా నాతో. నాకు ఇగ మీరు రెస్పాండ్ అయ్యే విధానం చాలా నచ్చింది. థాంక్ యూ సో మచ్. మన పిక్సిఫై ప్రింట్స్‌ని రికమెండ్ చేయొచ్చు అనుకుంటున్నారా ఎవరికైనా? ఆ! షూర్ కంపల్సరీ. నేను చేస్తా. థాంక్ యూ సో మచ్. మీకు మొన్న కూడా చెప్పాను కదా మెసేజ్‌లో. ఆ! కంపల్సరీ చేస్తా నేను. మాకి మా ఇలాంటి హస్బెండ్ కూడా అన్నారు. ఆ! ఈ ఐడియా చాలా బాగుంది. మనం కూడా చెప్పాలి అందరికి అనేసి. ఓహ్! మనం నార్మల్‌గా ఏదైనా గిఫ్ట్ ఇవ్వాలి అంటే సంథింగ్ ఏదైనా గాడ్జెట్స్ కావచ్చు, మొబైల్స్, ఫోటో ఫ్రేమ్స్ ఇవి ఇష్టం. అది క్యాజువల్ గా అందరు ఇచ్చేదే కదా. యెస్. యెస్. మనకి ఏదైనా డిఫరెంట్ గా కావాలి అంటే మాత్రం దిస్ ఇస్ వన్ వండర్ఫుల్. యాహ్! అందుకే యూనిక్ నేను స్టైల్ అంటారు. అనుకున్నా అసలు ఇది చాలా బాగుంది. అసలు ఇది ఇస్తే బాగుంటది అనేసి. ఆ! మేము యాక్చువల్‌గా దీన్ని స్టార్ట్ చేయడానికి రీజన్ కూడా అదే. ఇప్పుడున్న సిస్టమాటిక్ లైఫ్‌లో చాలా మంది ఎమోషన్స్ ఉన్నాయి. చాలా ఎమోషన్స్ ఉన్నాయి. ప్రేమ ఉన్నాయి. అది జస్ట్ ఒక వర్డ్ ముందుకెళ్ళేలోపు అక్కడ స్టాప్ అయిపోతున్నాం. చాలా బిజీ లైఫ్‌లో. సో, ఒక ఎమోషన్‌ని అందులో మనం లాక్ చేసుకొని, మనకు కావాల్సినప్పుడు వినడానికి, మనం ఏం చెప్పాలనుకుంటున్నామో చెప్పడానికి ఒక మంచి సిట్యుయేషన్. యాహ్! అలాంటి ఏదైనా ఒక్క పర్సన్ తో డైరెక్ట్ గా మన ఫీలింగ్స్ షేర్ చేసుకోవాలంటే కష్టం. మళ్ళీ ఇప్పుడున్న బిజీ టైమ్స్ లో మీరు అన్నట్టు ఒక 5 మినిట్స్ కూర్చొని మాట్లాడడం కూడా టైం. యాహ్! మా హస్బెండ్ కూడా అంతే. తనకి లోపల ఉంటారు కానీ తను బయటికి ఏమి ఎక్స్‌ప్రెస్ చేయరు. నిన్ననే నాకు తను అది వింటూ తన ఎక్స్‌ప్రెషన్ చూస్తుంటే నాకు అదే అనిపించింది. వాళ్ళ ఎక్స్‌ప్రెషన్ లోనే అంత లవ్ ఉంటదా అనేసి. సో, మన ఎయిమే అది పిక్సిఫై ప్రింట్స్. అసలు మీకు ఆ థాట్ ఎలా వచ్చింది? అంటే మేము కూడా అదే సేమ్ సిట్యుయేషన్ అన్నమాట. మాకు థాట్స్ ఉన్నాయి, ఎమోషన్స్ ఉన్నాయి. ఈ పిల్లలు, బిజీ లైఫ్ అలా అసలు ఎమోషన్స్ అంటే మనకే ఇలా ఉందా? చాలా మందికి ఇలానే ఉందా? ఒకసారి చేసి చూద్దాము అనుకున్నాము. సో, చాలా మందికి ఇలానే అనిపించింది. చాలా మంది రెస్పాండ్ అయ్యారు. 100% కపుల్స్ మాత్రమే టైం ఉంటుంది. 90% ఇంతే. కొంతమంది ఇంట్రోవర్ట్స్ ఉంటారు. వాళ్ళు చెప్పలేరు. సో, ఇలాంటి వాళ్ళకి కూడా చాలా బాగా యూజ్ అవుతుంది. ఈవెన్ మా ఆయన కూడా అంతే. ఆ ఆడియోని ఫస్ట్ వినడమే కాకుండా మళ్ళీ విన్నారు. పడుకునే ముందు మళ్ళీ హెడ్‌ఫోన్స్ పెట్టుకొని మళ్ళీ విన్నారు. మేము ఖచ్చితంగా అచీవ్ చేసేసాం అయితే మా గోల్. నాకు అనిపిస్తుంది కంపల్సరీ 100%. నేనైతే అందరికి రికమెండ్ చేస్తా ఇక్కడ. థ్యాంక్ యూ సో మచ్. ఓకే అండి. మీకే థ్యాంక్స్ చెప్పాలి అసలు. ఓకే అండి. మీరు లేకపోతే మేము లేము కదా. కరెక్టే కానీ ఫస్ట్ మీరు మాకు మెమోరీస్ ఇచ్చారు కాబట్టి ఫస్ట్ మీరే కదా. చూస్ చేసుకోవడంలో ఉంటది. థ్యాంక్ యూ సో మచ్.
ఓకే అండి. బాయ్. టేక్ కేర్. సరే మళ్ళీ ఆ! టచ్ లో ఉంటాం. యాహ్! షూర్. వి ఆల్సో ఎక్స్‌పెక్టింగ్ సేమ్. ఓకే. థాంక్ నా యూ. తరపున కంపల్సరీ మీకు ఇప్పిస్తాను మళ్ళీ ఆర్డర్స్. వావ్! సో గ్రేట్‌ఫుల్. ఓకే అండి. థాంక్ మళ్ళీ యూ సో మచ్.